హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారండి. సో మీ ప్రిపరేషన్ కూడా బాగుంది అనుకుంటున్నాను. సో అయితే ఆల్రెడీ పేపర్ నేను సగం సాల్వ్ చేశానండి. చూసారా, గుర్తుంది ఇక్కడ. ఆల్రెడీ నేను 56th క్వశ్చన్ వరకు సాల్వ్ చేసి అయితే పెట్టడం జరిగింది. ఈ వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ని సాల్వ్ చేద్దాం. మిగతా క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేద్దాం. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఎక్స్ప్లెనేషన్, ఈ 56 క్వశ్చన్స్ వరకు మీరు వీడియో చూడకపోతే ఆ వీడియో అనేది నా ఛానల్లో ఉందండి. సో దాన్ని చూసిన తర్వాతే మీరు ఈ వీడియో అనేది చూడండి. మీకు కొంచెం కొన్ని కాన్సెప్ట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే 57th క్వశ్చన్ నుంచి చూద్దాం. ఓకేనా? 57th క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ? సీకెన్ పవర్ ఆఫ్ టీటా మైనస్ సీకెన్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 3 అని అడిగాడు. అయితే వాడు ఏమడుగుతున్నాడు? వాల్యూ టాన్ పవర్ ఆఫ్ 4 టీటా ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఎంత అని అడుగుతున్నాడు. అక్కడ ఆన్సర్లు మనం చూడడం కాదు, అసలు క్వశ్చన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఇక్కడ సీకెన్ ఇచ్చాడు, ఇక్కడ ట్యాన్ ఇచ్చాడు, అంటే ఇద్దరి మధ్య రిలేషన్ ఏంటి? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సీకెన్కి ట్యాన్కి రిలేషన్ ఏంటంటే సీకెన్ స్క్వేర్ టీటా మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1. ఇది రిలేషన్ అన్నమాట. అయితే ఇప్పుడు నేను ఏమని రాసుకోవచ్చు అంటే, ఇప్పుడు ట్యాన్ స్క్వేర్ అటు వెళ్ళిపోయింది అనుకోండి, ఏమవుతుంది? సీకెన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా. ఓకేనా? సో ఈ విధంగా రాసుకోవచ్చు. సో దీన్ని గుర్తుపెట్టుకోండి, ఈ రెండు గుర్తుపెట్టుకోండి. అయితే ఇప్పుడు ఇచ్చింది ఇక్కడ నాకు ఏమని ఇచ్చాడు? సీకెన్ పవర్ ఆఫ్ 4 అని ఇచ్చాడు. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే సీకెన్ స్క్వేర్ టీటా కింద రాసుకుంటా. మరి ఇంకొక స్క్వేర్ ఏం చేస్తాను? హోల్ స్క్వేర్ కింద రాసుకుంటాను. మైనస్ సీకెన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3. ఇప్పుడు సీకెన్ స్క్వేర్ టీటా అంటే నాకు ఇక్కడ చూడండి, సీకెన్ స్క్వేర్ టీటా అంటే ఏమని రాయొచ్చు? 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా అని నేను రాసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ సీకెన్ స్క్వేర్ టీటా ప్లేస్లో 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా రాసుకుంటాను. అంటే 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా హోల్ స్క్వేర్ మైనస్ సీకెన్ స్క్వేర్ టీటాలో మళ్ళీ రాసుకుంటాను ఏంటి? 1 ప్లస్ టాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3. ఇప్పుడు ఇది చూడండి, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది కదా. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab, ఇదే కదా ఫార్ములా. సో ఇప్పుడు నేను దీన్ని అలా రాసుకుంటే ఏమవుతుంది నాకు? 1 ప్లస్ ఇదేమవుతుంది? ట్యాన్ పవర్ ఆఫ్ 4 టీటా, అంతే కదా, ప్లస్ 2 ఇంటూ 1 ఇంటూ ట్యాన్ స్క్వేర్ టీటా ఏమవుతుంది? 2 ట్యాన్ స్క్వేర్ టీటా అవుతుంది, అంతే కదా. సో మైనస్, సో ఇది మైనస్ అయిపోతే ఏమవుతుంది? -1 అవుతుంది. ఇక్కడ మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3 అవుతుంది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ -1 ఇక్కడ +1 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మైనస్ ట్యాన్ స్క్వేర్ టీటా, ఇక్కడ 2 ట్యాన్ స్క్వేర్ టీటాలో ఒక ట్యాన్ స్క్వేర్ టీటాని తీసేస్తే మిగిలింది ఇంకొక ట్యాన్ స్క్వేర్ టీటా ఉంటుంది. అంటే దేర్ఫోర్ ట్యాన్ పవర్ ఆఫ్ 4 టీటా ప్లస్ ట్యాన్ స్క్వేర్ టీటా ఈక్వల్ టు 3 మాట. వాడు క్వశ్చన్లో మనల్ని ఏం అడిగాడు? ఇదే కదా అడిగాడు. సో మనకు వచ్చేసింది కదండి అది. సో దేర్ఫోర్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనకి ఫార్ములాస్ బాగా తెలిస్తే ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ని మనం ఈజీగా చేయవచ్చు. చూడండి, ఇలాంటి రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి నేను స్కిప్ చేస్తున్నాను. మేజర్గా ఇంపార్టెంట్ అంటే దేనికైతే బాగా ఎక్స్ప్లెనేషన్ కావాలో అటువంటి క్వశ్చన్లు నేను చెప్తున్నానండి. ఇప్పుడు సపోజ్ ఇలాంటివి ఉన్నాయి క్వశ్చన్స్, ఇదేంటి రాకెట్ ఇది పైకి ఉంది, తర్వాత ఇది మళ్ళీ కిందకి అయింది, మళ్ళీ ఈ సైడ్కి వచ్చింది అంటే ఖచ్చితంగా ఇది ఏమవ్వాలి? ఈ మూత్ అనేది ఇటు సైడ్ రావాలి. ఇటు సైడ్ ఏదో ఉంది, ఇగో ఇటు ఉంది, కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే ఇలాంటి క్వశ్చన్స్ మనం చేసి ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం. సో ఏవైతే ప్రాబ్లమేటిక్ ఉన్నాయో, సో వాటిని ఇంపార్టెంట్ ఏవైతే ఉన్నాయో బిట్స్, వాటిని చూద్దాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ చూసినట్లయితే అప్పర్ హౌస్ ఏదని అడుగుతున్నాడు. ఇండియన్ పార్లమెంట్లో అప్పర్ హౌస్ అని దేని అంటారంటే రాజ్యసభను అంటారండి. రాజ్యసభ ఈజ్ కాల్డ్ అప్పర్ హౌస్. ఓకేనా? మనకి లోక్సభను వచ్చేసరికి ఏమంటారంటే లోక్సభ ఈజ్ కాల్డ్ లోవర్ హౌస్. ఓకేనా? లోవర్ హౌస్. ఓకేనా? ఇందులోనే ఎక్కువ మంది ఉంటారు. రాజ్యసభలో 250 మెంబర్స్ మాత్రం ఉంటారు, కానీ లోక్సభలో ఎక్కువ మంది ఉంటారు. ఓకేనా? సో ఇది ఇంపార్టెంట్ బిట్ అండి, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? మనకి 2 హౌసెస్ ఉంటాయి, మొత్తం మనకి 2 హౌసెస్ ఉంటాయి. ఒకటి లోక్సభ, ఇంకొకటి రాజ్యసభ. ఓకేనా? సో ఇక్కడ మీరు 64th క్వశ్చన్ మీరు చూసినట్లయితే, ఏ కేక్ ఈజ్ షేర్డ్ అమాంగ్ ద 5 friends. 4 friends టేక్ 1/8, 1/6, 5/12, 1/12 పార్ట్ ఆఫ్ ది కేక్ రెస్పెక్టివ్లీ. హౌ మచ్ పార్ట్ ఆఫ్ ది కేక్ డస్ ద 5th friend గెట్ అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇలాంటి ఫ్రాక్షన్స్లో మనకి ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ క్వశ్చన్ అండి. ఇది యాక్చువల్గా చెప్పాలంటే దానికి రిలేటెడ్ క్వశ్చను. మీరు డినామినేటర్లో ఉన్నవన్నీ ఎల్సిఎం చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డినామినేటర్లో ఉన్నవన్నీ ఏంటండి? 8, 6, 12, 12.
ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు చెప్పాను ట్రిక్కు. ఎల్సీఎం దేనికైనా చేసినప్పుడు మనం పెద్ద నెంబర్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకే, పెద్ద నెంబర్ ఇది. సో 12 ఉంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేసండి. 8కి 6కి 12కి ఎల్సీఎం చూడండి. ఇప్పుడు 12 టేబుల్లోని 12 అనేది 8 టేబుల్ వస్తుందా? రాదు. 6 టేబుల్లో వస్తుందా? ఎస్ వస్తుంది. కానీ 8 టేబుల్ రాదు కాబట్టి దీన్ని డబల్ చేయండి. అంటే ఎంత? 24 అవుతుంది. 24 8 టేబుల్ వస్తుందా? ఎస్ వస్తుంది. 6 టేబుల్ వస్తుందా? ఎస్ వస్తుంది. అంటే డినామినేటర్లో ఎల్సీఎం అనేది ఎంత ఉండాలి? 24 ఉండాలి. ఆప్షన్లో దీనికి 24 లేదు, దీనికి లేదు, దీనికి లేదు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే సమ్ అంతా మనం చేయకూడదు. ఇప్పుడు ఏదైనా ఒక కేక్ ముక్కను కానీ ఏదైనా పీస్ని కానీ నలుగురు షేర్ చేసుకుంటున్నారంటే అందులో ఖచ్చితంగా ఎల్సీఎం అండ్ ఎస్సీఎఫ్ వస్తాయన్నమాట. అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్. ఇప్పుడు ఇద్దరు పరిగెడుతున్నారు అంటే వాళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకుంటారు అంటే ఎల్సీఎం బట్టి మనం చెప్పొచ్చు. వాళ్ళని ఫ్రాక్షన్లో మనకి ఇస్తారన్నమాట. దాని ఒక డినామినేటర్ వాల్యూ చూడండి. కావాలంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్ చేసినప్పుడు కూడా మనం ఎల్సీఎం బాగా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ 65th క్వశ్చన్ మీరు చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఫార్మ్స్ అంటున్నాడు. సో అయితే ఇక్కడ మనకి ఏం అడుగుతున్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెన్ ఎగ్జిస్ట్ ఇన్ సాలిడ్ లిక్విడ్ గ్యాసెస్ ఫార్మ్స్ అంటున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఇవి మనకి పీరియాడిక్ టేబుల్ మీరు చదివినట్లయితే మీకు పీరియాడిక్ టేబుల్కి సంబంధించిన క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా. పీరియాడిక్ టేబుల్. ఓకే, పీరియాడిక్ టేబుల్ దీనికోసం మనం వీడియో చేద్దామండి. చాలామంది అడిగారు నన్ను. మొత్తం పీరియాడిక్ టేబుల్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయంటే మనకి ఎలిమెంట్స్ ఉంటాయండి. ఎలిమెంట్స్. ఓకేనా? ఆ ఎలిమెంట్స్ కూడా ఎలా ఉంటాయంటే ఇగో ఇక్కడ బొమ్మలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఒక టేబుల్ ఉంటుందన్నమాట. ఇలా కాలమ్స్, రోస్ అండ్ కాలమ్స్ ఇలా ఉంటాయి మొత్తం. ఈ కాలమ్స్లో మనకి ఏంటంటే మెటల్స్, నాన్ మెటల్స్, మెటలాయిడ్స్, గ్యాసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిని ఎలిమెంట్స్ అంటారు. ఈ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయంటే మొత్తం మనకి 118 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా? ఈ 118 ఎలిమెంట్స్లోని మనకి మోస్ట్ ఆఫ్ ది 90+ ఎలిమెంట్స్, 90+ అనేవి ఏంటంటే మనకి మెటల్స్ ఉంటాయండి. ఓకేనా? అలాగే 22 వచ్చేసరికి నాన్ మెటల్స్ ఉంటాయి. ఓకేనా? 7 వచ్చేసరికి మెటలాయిడ్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? మెటలాయిడ్స్ వచ్చేసరికి 7 ఉంటాయి. నాన్ మెటల్స్ వచ్చేసరికి మనకి 22 ఇలా ఉంటాయి. అంటే కొంతమంది 18 అంటారు, మనకి టెక్స్ట్ బుక్స్లో వచ్చేసరికి కొన్ని 22 అంటారు. ఓకేనా? వీటిని 90+ అంటారు. అంటే మోస్ట్ ఆఫ్ ద మెటల్స్ ఎక్కువగా మనకి ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకి మెటల్సే ఉంటాయి. ఓకేనా? సో అయితే వాడు ఏమంటున్నాడు? ఏది సాలిడ్ గాను, లిక్విడ్ గాను, గ్యాసెస్ గాను ఉంటుంది అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి, నాన్ మెటల్ అండి. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మెటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, సాలిడ్గా ఉంటాయి. ఓకేనా? మెటలాయిడ్స్ అంటే వీటికి బోత్ మెటల్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే నాన్ మెటల్ క్యారెక్టర్ కూడా ఉంటుందన్నమాట. ఓకేనా? వీటికి మెటలాయిడ్స్కి ఇన్నట్ ఎలిమెంట్స్ అంటే వీటిని నోబుల్ గ్యాసెస్ అంటారండి. వీటిని ఏమంటారు? నోబుల్ గ్యాసెస్ అంటారు. ఇవి ఎక్కడ ఉంటాయంటే లాస్ట్ 18th గ్రూప్లో ఉంటాయండి. నోబుల్ గ్యాసెస్ ఎక్కడ ఉంటాయి? లాస్ట్ 18th గ్రూప్ ఇక్కడ ఉంది కదా, సో దీంట్లో ఉంటాయి అన్నమాట. వీటిని ఇన్నర్ట్ ఎలిమెంట్స్ అంటారు. నోబుల్ గ్యాసెస్ అని ఎందుకంటారంటే ఇవి ఆక్టెడ్ పొజిషన్లో ఉంటాయి. సార్ ఏంటి సార్ ఆక్టెడ్ పొజిషన్ అంటే లాస్ట్ వ్యాలెన్సీలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైనా ఏదైనా ఒక ఎలిమెంట్కి లాస్ట్ వ్యాలెన్సీ అంటే మళ్ళీ ఇది ఒక పెద్ద కథ అండి. ఇప్పుడు ఇది నేర్పించాలంటే నేను ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నేర్పించాలి, మనకు మాయిలర్ చార్ట్ గురించి చెప్పాలి. ఓకేనా? ఎలక్ట్రాన్స్ ఎలా తిరుగుతూ ఉంటాయి, ఎలా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, ఎందులో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తే మీకు ఇది అర్థమవుద్ది అన్నమాట ఆక్టెట్ రూల్ అనేది. సో అంటే నోబుల్ గ్యాసెస్ అంటే మీరు సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇవి ఎవరితోటి రియాక్ట్ అవ్వవు, ఎవరి దగ్గర ఎలక్ట్రాన్ని తీసుకోవు, ఎవరి దగ్గర ఎలక్ట్రాన్ని ఇవ్వవు అన్నమాట. సో అది. మరి నాన్ మెటల్స్ వచ్చేసరికి మనకి సాలిడ్గాను ఉంటాయి, గ్యాసెస్గాను ఉంటాయి. అయితే లిక్విడ్గానే ఎందుకంటారంటే యాక్చువల్గా చెప్పాలంటే బ్రోమైన్ అండి. ఓకేనా? చాలామంది చెప్పరు ఇది, అంటే లిక్విడ్ అంటారు కానీ నాన్ మెటల్లో లిక్విడ్ ఫామ్లో ఉండేది ఏంటంటే బ్రోమైన్ అండి. ఇది లిక్విడ్ స్టేట్లో ఉంటుందన్నమాట. ఓకేనా? చాలామంది ఏమనుకుంటారంటే మెర్క్యూరీ నాన్ మెటల్ అనుకుంటారు. మెర్క్యూరీ అనేది మెటలాయిడ్ అండి. ఓకేనా? మెర్క్యూరీ అనేది మెటలాయిడ్. సో మనకు ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ చూస్తే మీకు అర్థమవుతుంది అన్నమాట పీరియాడిక్ టేబుల్ అనేది. ఓకే, ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను చిన్న ఇన్ఫర్మేషన్ ఇందులోని క్వశ్చన్కి తగ్గట్టు. ఓకే, సో నెక్స్ట్ ఇలాంటి క్వశ్చన్స్ తెలుసు కదండి, మీరు ఎలా సాల్వ్ చేయాలో కొంచెం తెలివిగా ఈ బొమ్మను చూసుకొని ఓకే దీన్ని సాల్వ్ చేస్తే సరిపోతుంది. ఇలాంటి క్వశ్చన్లు ఎక్కువ రీజనింగ్ అడుగుతున్నాడు అండి. సో రీజనింగ్ అడుగుతున్నాడు, ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్ అంటున్నాడు. కళ్ళతో చూసి చెప్పచ్చు, సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో అయితే ఇక్కడ మనం ట్రిగ్నోమెట్రీ ఇది మనకు క్వశ్చన్ అడిగాడండి. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఎప్పుడైనా సరే ఇటువంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో ఇక్కడ ఇచ్చిన డినామినేటర్ది ఇక్కడది మనకు ఆపోజిట్లో ఉన్నాయి, ఇక్కడ డినామినేటర్ది ఇక్కడ మనకి న్యూమరేటర్ది ఆపోజిట్లో ఉన్నాయి. ఇలా ఉంటే ఎప్పుడైనా సరే దాని వాల్యూ 0 అవుతుందండి.
ఓకేనా. అప్పుడు మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు దీని వాల్యూ 0 అని. ఎందుకు అంటే మనం ఎల్సిఎం చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇలాంటి 2 వాల్యూలు ఇచ్చాడు. ఇప్పుడు దీనికి మీరు ఏం చేస్తారు, ఎల్సిఎం కడతారు. ఇప్పుడు ఏమవుద్ది ఎల్సిఎం ఇక్కడ, కాస్ ఏ మైనస్ కాస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ సైన్ బిఏ కదండి ఉంటుంది. ఎల్సిఎం 2 తీసుకున్నాం. ఇప్పుడు ఏమవుద్ది, ఈ 2 క్యాన్సిల్ అయ్యి ఇప్పుడు ఇది పైది ఉన్నది ఇది ఏమించో దీంతో ఇంటూ అవుతుంది. ఏది మనకి సైన్ ఏ ప్లస్ సైన్ బి. ఇక్కడే ఉంది సైన్ ఏ మైనస్ సైన్ బి. అంటే ఇది ఏ ఫామ్లో ఉందండి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫామ్లోనే కదా ఉంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాయొచ్చు కదా. అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో రాస్తే అప్పుడు ఏమవుతుంది, ఇది సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి. అప్పుడు అంటే ఇలా అయిపోతుంది కదా, సైన్ స్క్వేర్ బి. ఓకేనా, సైన్ స్క్వేర్ బి ప్లస్ ఇది కూడా అంతే కదా, కాస్ ఏ మైనస్ కాస్ బి ఉంది, ఇక్కడ కాస్ ఏ ప్లస్ కాస్ బి ఉంది. ఇదేమవుతుంది, కాస్ స్క్వేర్ ఏ మైనస్ కాస్ స్క్వేర్ బిఏ కదా అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది కలిపి 1 అవుతుంది. మైనస్ని కామన్ తీస్తే ఇది కలిపి 1 అవుతుంది. 1 మైనస్ 1 మనకి ఎంత అవుతుంది, 0 అవుతుంది. సింపుల్ అండి. అంటే ఆ విధంగా నేను చెప్పాను అనమాట. సో అక్కడ కళ్ళతో చూసి చెప్పొచ్చు. సో ఈ ఫార్ములా బేస్డ్ చేసుకొని చేస్తే అవన్నీ క్యాన్సిల్ అవుతాయని, ఆ విధంగా మనం అటాక్ చేయొచ్చు. సో ఇక్కడ 73 క్వశ్చన్ ఏమడుతున్నాడు అంటే, ద కెమికల్ సింబల్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ లాటిన్ అంటున్నాడు. సో ఐరన్ అండి, ఇక్కడ మనకి యాక్చువల్గా చెప్పాలి అంటే మనకి అల్యూమినియంకి ఏఎల్ అంటాం, క్లోరిన్కి సిఎల్ అంటాం, కార్బన్కి సి అంటాం, బట్ ఐరన్కి మాత్రం ఎఫ్ఈ అంటాం. ఎఫ్ఈ అంటే ఫెర్రస్ అండి. ఓకేనా, ఎఫ్ఈ అంటే ఏంటి, ఫెర్రస్. ఓకే. సో ఇలాంటి కొన్ని నేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఎన్ఏ ఉందనుకోండి, ఎన్ఏని మనం నేట్రియం యాక్చువల్గా ఎన్ఏ అంటే, కానీ మనం ఏమని పిలుస్తాం, సోడియం అని పిలుస్తాం ఎన్ఏని. యాక్చువల్గా ఎన్ఏ నేమ్ ఏంటి, నేట్రియం. ఓకే. సో ఆ విధంగా మళ్ళీ అలాగే కేని పొటాషియం అని పిలుస్తాం. ఇలాంటి కొన్ని నేమ్స్ ఉంటాయి, పొటాషియం. సో ఆ విధంగా అయితే ఇక్కడ 75th క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇఫ్ ఎ డ్రైవర్ డ్రైవ్స్ ఏ కార్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడంటే ఇఫ్ ఎ డ్రైవర్ డ్రైవ్స్ ఏ కార్ 15 మీటర్ పర్ సెకండ్. డైరెక్ట్ క్వశ్చన్ అండి ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే. 15 మీటర్ పర్ సెకండ్, దెన్ హౌ మచ్ డిస్టెన్స్ ఈస్ కవర్డ్ బై హిమ్ ఇన్ 3 hours 20 minutes. 3 గంటల 20 నిమిషాల్లో ఎంత దూరం డిస్టెన్స్ అడుగుతున్నాడు. డిస్టెన్స్ అంటే ఏంటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్టెన్స్ అంటే మనందరికీ తెలుసు, స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ని టైంని మల్టిప్లై చేయాలి. ఇక్కడ మనకి స్పీడ్ ఇచ్చాడు, కానీ ఎలా ఇచ్చాడు, మీటర్ పర్ సెకండ్లో ఇచ్చాడు. ఓకేనా. అయితే ఆప్షన్ ఎలా ఇచ్చాడు, కిలోమీటర్లో ఇచ్చాడు. అంటే మీటర్ పర్ సెకండ్ మనం ఏం చేయాలి, కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలి. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి, 15 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్లో మార్చాలంటే ఇంటూ 18/5 చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుద్ది, 5 1s 5 ఎంత, 3s 3 18s ఎంత అవుతుంది, 30 54 అవుతుంది. అంటే 54 కిలోమీటర్ పర్ అవర్ నాకు వచ్చేసింది. ఇప్పుడు చూడండి ఇక్కడ 3 hours వచ్చింది. 20 minutesని మనం అవర్స్లో మార్చాలంటే 20 / 60 చేయాలి. 20 1s 20 3s అంటే 3 3s 9 9 + 1 10 అంటే 10/3 hours అనేది అవుతుంది అన్నమాట. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఫార్ములాలో సబ్మిట్ చేసేయండి. ఏమవుతుంది, 54 × 10/3 అవుతుంది. 3 1s 3 1s 3 3 8s 18 × 10 అంటే 180 కిలోమీటర్స్ మన ఆన్సర్ వచ్చింది. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సింపుల్ అండి. అంటే ఇచ్చిన ఆప్షన్ని ఇచ్చిన యూనిట్స్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో మీరు చూసుకుంటే చాలు ఈ సమ్స్కి. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే, ఇక్కడ మీరు చాలామంది ఇలాంటి క్వశ్చన్స్ని చూసి కొంచెం భయపడతారండి. కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఈజీనండి. సో ఇక్కడ చూడండి, ఇది పై చార్ట్ అనమాట. మనకి ఒక పై చార్ట్ ఇచ్చాడు. సో పై చార్ట్ ఇచ్చి మనకి మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యొక్క టోటల్ డేటా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ ఇచ్చారు కదండి. అయితే క్వశ్చన్ ఏం అడుగుతున్నారో జాగ్రత్తగా గమనించండి. క్వశ్చన్ని చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అయితే క్వశ్చన్ ఇక్కడ మీరు చూసినట్లయితే, హౌ మెనీ యూనిట్స్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వర్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎల్ఎంఎన్ అంటున్నాడు. ఎల్ఎంఎన్ అంటే ఏంటండి, ఇగో ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇది ఎల్ఎంఎన్. ఓకే. సో ఎంత ఇచ్చాడు, 30% ఇచ్చాడు. అంటే ఇచ్చిన ఫోన్స్లో ఎన్ని మొబైల్ ఫోన్స్, మొత్తం టోటల్ మొబైల్ ఫోన్స్ ఎన్ని, 12,40,000. ఓకేనా. సో అందులో 30% ఎంత మీరు కనిపెడితే చాలు. ఎందుకండి అసలు దీన్ని చేయడానికి మనకు ఎందుకు చెప్పండి. 12,40,000లో 10% అంటే ఎంత అవుతుందండి, 1,24,000 అవుతుంది. అంతే కదా. అంటే 10% 1,24,000 అంటే
30% ఏమవుతుందండి? 30% ఏమవుతుంది? 1,00,000 అంటే 30% అంటే 3,00,000 అవుతుంది. ఆప్షన్‌లో 3,00,000 ఎక్కడుందండి? ఆప్షన్ 1లోనే ఉంది. సింపుల్ అండి. చాలా సింపుల్. ఈజీగా చెప్పొచ్చు. 30% అంటే 3,00,000 అవుతది. 24,000 3 సార్లు ఎయ్యు. 20, 20, 20, 60 అంటే 3,60,000. 4,000, 4,000, 4,000 12,000 అంటే 72,000. 60,000, 12,000 72,000 అంటే 72,000 ఈ 3,00,000 3,72,000 అంటే నోటితో మనం చెప్పేయొచ్చు మాట ఈజీగాన. ఓకేనా? సో, ఇలాంటి సమ్స్‌ని ఎప్పుడు కూడా మిస్ చేయొద్దు. సో, ఇక్కడ మనం 70th క్వెషన్ చూసినట్లయితే ఇక్కడ మనకి ఇట్ వాస్ ద మండే ఆన్ 1st January 2018. వాట్ వాస్ ద డే ఆఫ్ ద వీక్ ఆన్ ద 1st January 2010 అంటున్నాడు. సో, ఎప్పుడైనా మీకు బేసిక్ ఐడియా అనేది ఉండాలండి. ఇది మనకి ఏంటంటే క్యాలెండర్‌కి సంబంధించిన క్వెషన్ ఇది. అయితే ఈ క్వెషన్‌ని 2 విధాలుగా మనం సాల్వ్ చేయొచ్చు. ఒకటి మంత్ కోడ్ అనేది గుర్తుపెట్టుకొని, ఇయర్ కోడ్ గుర్తుపెట్టుకుంటే, డే కోడ్ అనేవి 3 ఉంటాయి. సో, ఇవి గుర్తుపెట్టుకుంటే మంత్ కోడ్ ఒకటి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం ఆన్సర్ చేసేయొచ్చు. లేదు అంటే మనం సబ్జెక్ట్ పరంగా చేయాలనుకుంటే ఎలా చేయాలంటే, వాడు 2018 డేట్ మనకి మండే అని చెప్పేసాడు. 2010 1st Januaryకి అడుగుతున్నాడనమాట. అంటే డిఫరెన్స్ ఎంత ఉందో చూసుకోండి జస్ట్. ఎన్ని ఇయర్స్ ఉంది? 8 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. ఓకేనా? ఎన్ని ఇయర్స్ ఉంది? 8 ఇయర్స్ డిఫరెన్స్ ఉంది. అయితే 2018 అంటున్నాడు చూడండి. అయితే 2018 నుంచి వెనక్కి వెళ్ళాడు. వెనక్కి నుంచి చూసుకుంటే 18లో మనకి 8 ఇయర్స్ కదా! మొత్తం 8 ఇయర్స్‌లో మనకి 2018 నుంచి 10 లోపు చూసుకుంటే ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయో చూసుకోండి. ఎన్ని లీప్ ఇయర్స్ ఉంటాయి? 2 ఉంటాయి. అలాగే ఎన్ని నాన్ లీప్ ఇయర్స్ ఉంటాయి? నాన్ లీప్ ఇయర్స్ అంటే మామూలు సంవత్సరాలు. మామూలుగా మనం డైలీ గడిపే 4 సంవత్సరాలకు ఒకసారి లీప్ ఇయర్ వస్తుంది కదా! సో, మామూలుగా ఉన్నవి ఎన్ని? ఇది 2 అయితే ఇది 6 కదా అవుతుంది. గుర్తుపెట్టుకోండి ఆర్డినరీలోని మనకి ఎప్పుడు కూడా ఆడ్ డేస్ ఒకటి ఉంటాయి నాన్ లీప్ ఇయర్లో. లీప్ ఇయర్లో వచ్చేసరికి 2 డేస్ ఉంటాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో, ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ ఆడ్ డేస్ అంటే మనం ఎన్ని చెప్తాం? ఆడ్ డేస్ ఈక్వల్ టు ఇవి ఒక 6. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్లో సంవత్సరానికి ఒక ఆడ్ డే ఉంటుంది. అలా 6 సంవత్సరాలకి ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అలాగే ఒక లీప్ ఇయర్లో 2 డేస్ ఉంటాయి. అలాగే 2 లీప్ ఇయర్లు అంటే మొత్తం కలిపి 4 కదా ఉంటాయి. అంతే కదా! ఒక లీప్ ఇయర్లో ఆడ్ డేస్ 2 ఉంటాయి. అలాంటివి 2 లీప్ ఇయర్‌లో ఎన్ని ఉంటాయి? 4 రోజులు ఉంటాయి. అప్పుడు మొత్తం కలిపి ఎంత అయ్యింది? 10 ఆడ్ డేసే కదా అయ్యింది. అంతే కదా! 10 ఆడ్ డేసే కదా అయ్యింది. సో, ఇప్పుడు నేను దీన్ని డివైడెడ్ బై 7 చేశాను అనుకోండి. మనకి రిమైండర్ ఎంత వస్తుంది? 3 ఆడ్ డేస్ వస్తాయి. అంతేనా? 3 ఆడ్ డేస్ వస్తాయి. అంటే వాడు ఏమన్నాడు? బ్యాక్‌కి వెళ్ళాడు. అంటే 3 ఆడ్ డేస్ అంటే ఇప్పుడు మండే నుంచి బ్యాక్‌కి వెళ్ళండి. మండే నుంచి బ్యాక్‌కి వెళ్తే సండే, సాటర్డే, ఫ్రైడే. సో, అవర్ ఆప్షన్ ఈజ్ 3. ఫ్రైడే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 3 ఆడ్ డేస్ వచ్చాయి కాబట్టి. అంటే కాన్సెప్చువల్‌గా నేను వెళ్ళానమాట. నార్మల్‌గా మీరు క్వెషన్ అర్థం చేసుకొని ఈ విధంగా వెళ్తే సరిపోతుంది. లేదు అనుకుంటే దీనికి షార్ట్ ట్రిక్స్ కూడా ఉంటాయి. సో, 79th క్వెషన్ ఏమడుగుతున్నాడంటే కరెక్ట్‌గా గమనించండి. అచ్యుత్ ఓపెన్స్ ఏ టీ షాప్ విత్ ద ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 25,000 రూపీస్. అయితే అచ్యుత్ ఒక టీ షాప్‌ను ఓపెన్ చేయాలనుకుంటున్నాడు. అయితే దానికి వాడు 30% ఫర్నిచర్ మీద ఖర్చు పెట్టాడంట. అలాగే 20% అదర్ నెసెసరీ మీద ఖర్చు పెట్టాడంట. సో, అయితే హౌ మచ్ మనీ హీ లెఫ్ట్ విత్ పర్చేసింగ్ ఇన్వెంటరీ ఫర్ హిస్ బిజినెస్ అని అడుగుతున్నాడనమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక డబ్బులోని కొంత ఖర్చు పెడుతున్నాడని చెప్పి మనకు పర్సంటేజ్ రూపంలో ఇస్తే రిమైనింగ్ అని ఎక్కడ చెప్పలేదు మనకి. అంటే ఆగి మిగిలిపోయిన వాటితో మళ్ళీ ఇంకోటి ఖర్చు పెట్టడం చెప్పలేదు. మొత్తం కలిపి చెప్తున్నాడు. 30% ఆఫ్ ది మనీ ఇన్ ఫర్నిషింగ్ ఇన్ షాప్ అండ్ 20% అంటున్నాడు. అంటే ఫర్నిచర్కి 30%, తర్వాత ఇంకోటి 20% కలిపి ఖర్చు పెట్టాడనమాట. అంటే టోటల్గా ఎంత? 50%. నాకు చెప్పండి, 25,000 వాడి దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్కి పెట్టాడు. ఇందులో 50% అంటే ఎంత? సగమే కదండి. ఎప్పుడైనా ఇచ్చిన నెంబర్ 100% అవుతుంది. అందులో సగం ఏమవుతుంది? 25,000లో సగం ఎంత అండి? 12,500 కదా! సో, ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో, ఇలా మనం సాల్వ్ చేయొచ్చు మాట ఈజీగా. సో, ఇక్కడ మీరు క్వెషన్ని గమనించినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద నెంబర్ x4461 ఈజ్ డివిజిబుల్ బై 11 అంటున్నాడు. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. వాట్ ఈస్ ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అని అడుగుతున్నాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డివిజిబుల్ బై 11 అని అడిగాడు అనుకోండి. డివిజిబుల్ బై 11 అని అడిగితే సో, ఎప్పుడైనా చూడండి ఆడ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ని మనం కలిపేసి యాడ్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఎక్స్ ప్లస్ 4 + 1 అవుతుంది. మైనస్ తర్వాత ఏమవుతుంది? 4 + 6 అవుతుంది.
4+6 అంటే 10, 4+1 అంటే 5 అంటే x+5 కదా అవుతుంది. ఇప్పుడు ఎంత పెడితే ఇక్కడ మనకు 0 రావాలి? డివిజిబుల్ ఎప్పుడైనా సరే 0 అయినా 11 అయినా రావాలండి మనకి. సో 0 రావాలంటే ఇక్కడ x ప్లేస్లో ఎంత వస్తే మనకి 0 అవుతుంది? 5 కదా. 5+5 10, 10 - 10 0 కదా అవుతుంది. అంటే x ప్లేస్లో ఎంత రావాలి? 5 రావాలి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో అయితే ఇక్కడ మనకి 85 క్వశ్చన్ చూడండి ఏమడుగుతున్నాడో. అనురాగ్ లాసెస్ 1/7 of cost price by selling a pen for 144 rupees. If pen is sold for 189 rupees, what is the gain percentage అని అడుగుతున్నాడు. అయితే అనురాగ్ అనే ఒక అతను ఉన్నాడంట. అయితే తను 1/7 of కాస్ట్ ప్రైస్ అంటే ఒక పెన్ని 144 రూపాయలకి అమ్మడం వల్ల 1/7 అనేది కోల్పోతున్నాడంట. ఇక్కడ లాసెస్ అంటున్నాడు చూడండి ఇక్కడ. అంటే సో అయితే ఇదే పెన్ని 189 రూపాయలకి అమ్మితే మనకి గెయిన్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతున్నాడు. అంటే గెయిన్ పర్సంటేజ్ అంటే అక్కడికి ప్రాఫిట్ వచ్చింది అంటున్నాడు. అయితే 1/7 అంటే మనం ఎలా రాసుకోవచ్చు? 1/7 అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ అంటున్నాడు. అంటే ఇప్పుడు 1/7 అంటే 7లో నుంచి 1 తీసేయండి, ఎంత అవుతుంది? 6/7 కదా అవుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డినామినేటర్లో నుంచి న్యూమరేటర్ని మైనస్ చేస్తారు. ఓకే, 7లో నుంచి 1 తీస్తే 6. ఎందుకు తీసాను నేను? లాసెస్ అన్నాడు కదండి, కోల్పోయాడు మాట. ఇప్పుడు నాకు చెప్పండి, యాక్చువల్గా అయితే ఇది ఒరిజినల్ మాట. ఇప్పుడు డినామినేటర్లో ఉన్నది ఒరిజినల్ అవుతుంది. అయితే వాడు ఏమంటున్నాడు? లాసెస్ అయ్యాడు. ఎంతకు అమ్మడం వల్ల లాసెస్ అయ్యాడు? 144కి అమ్మడం వల్ల లాస్ అయ్యాడు. అంటే ఎన్ని పార్ట్స్? 6 పార్ట్సే కదా. 6 పార్ట్స్ అనేది ఏంటి? లాస్ అయ్యిందే కదా వచ్చింది మనకి. అంటే 6 పార్ట్స్ వాడు ఎంతకు అమ్మడం వల్ల వచ్చింది? 144కి అమ్మడం వల్ల వచ్చింది. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుందో చూడండి. 6 టేబుల్లో 144 ఎంత పోతుంది? 6 2 * 12, 6 4 అంటే 1 పార్ట్ 24 అయితే, సారీ అండి టచ్ అయిపోతుంది ఇది. ఓకే, 6 పార్ట్స్ మనకి 144 అయితే 1 పార్ట్ 24 అవుతుంది. అప్పుడు ఒరిజినల్గా 7 పార్ట్స్ ఎంత అవుతాయండి? అసలు ఒరిజినల్ కాస్ట్ ఎంత? 7 పార్ట్స్ అంటే 24 × 7 చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది ఆన్సర్ మనకి? 7 2 * 140, 140 + 7 4 * 28 ఎంత అవుతుంది? 140. ఇది 7 4 * 28. సో 8 168 అంతే కదా. సో అందుకే ఫాస్ట్ క్యాలిక్యులేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఒరిజినల్గా వాడు కొన్నది ఎంత? 168. అయితే వాడు ఎంతకి దీన్ని అమ్ముతున్నాడు? ఇక్కడ 189 రూపాయలకి అమ్ముతున్నాడు. ఎంతకు అమ్ముతున్నాడు? 189 రూపాయలకి అమ్ముతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? 100 క్యాన్సిల్ చేసండి. 80లో నుంచి 60 తీస్తే 20, 29, 29లో నుంచి 8 తీస్తే 21. అలా తీసేయాలన్నమాట వెంటనే. అప్పుడు ఒరిజినల్గా ఉన్నది ఎప్పుడు కూడా ఒరిజినల్ సిపి అంటే ఒరిజినల్ వాల్యూతోటే మనం లెక్కించాలన్నమాట. పర్సంటేజ్, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మళ్ళీ మీరు 10 సార్లు ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ప్రాఫిట్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. ఎప్పుడు కూడా కాస్ట్ ప్రైస్ మీద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఇలాంటివన్నీ మనం చేయకూడదు. ఓకేనా? డివైడెడ్ బై 168 × 100 చేయాలి. సో క్యాన్సిల్ అవుతుందేమో చూడండి. ఎందులో క్యాన్సిల్ అవుతుంది? 7 టేబుల్లో చూడండి. 7 3 * 21, 7 2 * 14, తర్వాత 7 4 * 28. ఓకే, ఇంకా క్యాన్సిల్ అవుతుంది కదా. 3 1 * 3 8 అంటే 1/8 × 100 అంటే నేను ఫ్రాక్షన్ టేబుల్ చెప్పానండి. ఇన్స్టాగ్రామ్లో రీల్ కూడా చేశాను. డైరెక్ట్గా చెప్పొచ్చు, దిస్ ఈజ్ ద 12.5% అని. ఓకేనా? ఆ టేబుల్ నేర్చుకోమని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నేను ఆల్రెడీ దాని మీద రీల్ కూడా చేశాను. ఓకేనా? సో అందుకే డైలీ ప్రాక్టీస్ చేయండి దాన్ని. సో చూడండి, ఇది ఎల్సిఎం ఎస్సిఎఫ్కి సంబంధించిన క్వశ్చన్ అండి. ఎప్పుడైనా క్వశ్చన్ని మనకి ఇలాగ అడిగాడు అనుకోండి, క్వశ్చన్ ఎప్పుడైనా సరే మనకి ఈ విధంగా అడిగాడు అనుకోండి, మీరు ఏం చేస్తారంటే హెచ్సిఎఫ్ అనేది మెన్షన్ చేశాడు కదా. అంటే ఇప్పుడు ఇచ్చిన ఫ్రాక్షన్ వాల్యూస్లో పై ఉన్న వాల్యూస్ అన్నీ హెచ్సిఎఫ్ చేయండి, కింద ఉన్న వాల్యూస్ అన్నీ ఎల్సిఎం చేయండి. ఓకేనా? పైన ఉన్నది ఏం చేస్తారు? హెచ్సిఎఫ్ చేస్తారు. కింద ఉన్నవన్నీ ఏం చేస్తారు? ఎల్సిఎం చేస్తారు. సో ఈ విధంగా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే వీటికి మీరు ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చూడండి, వాడు ఎల్సిఎం అడిగాడు. ఎల్సిఎం అడిగితే సింపుల్ ట్రిక్ కూడా నేను చెప్పాను. 3కి 9కి 27కి 81కి ఎల్సిఎం అడిగితే ఏం చేస్తారు? పెద్ద నెంబర్ ఏదో సెలెక్ట్ చేసుకుంటారు. 3 టేబుల్లో వస్తుందా? ఎస్, 3 టేబుల్లో వస్తుంది మనకి. ఎందుకంటే 3 2s are 6, 3 7s are. సో ఆ విధంగా వస్తుంది అనమాట. అందుకే చూసుకోవాలి. 9 టేబుల్లో వస్తుంది, 27 టేబుల్లో వస్తుంది. సో ఎల్సిఎం ఇస్ ద 81. సో 81 డినామినేటర్లో ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాకపోతే మనకి 2 ఆప్షన్లో 81 ఉంది. మరి ఇక్కడ ఆన్సర్ మనం చూసాం కాదు. సో 2 ఆప్షన్లో 81 ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఎఫ్ చేయాలి. కానీ ఎస్ఎఫ్ కళ్ళతో చూసి చెప్పచ్చు. ఎస్ఎఫ్కి అయినప్పుడు ఇప్పుడు పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకున్నాను కదా. ఎల్సిఎంలో ఎప్పుడు కూడా పెద్ద నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎస్ఎఫ్లో ఎప్పుడు కూడా చిన్న నెంబర్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు చూడండి, 2 8 10 32 ఇచ్చాడు కదా. ఇప్పుడు ఇందులో చిన్న నెంబర్ ఏది? 2 కదా.
సో ఇప్పుడు 2 క్యాన్సిల్ అవుతుందో లేదు చూడండి. 8, 10, 32లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 2 ఈజ్ ద హెచ్‌సీఎఫ్. కాబట్టి 2/81 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే కాదండి, మీరు ఇటువంటి సమ్స్ ఏవి తీసుకున్నా ఇప్పుడు నేను చెప్పిన ట్రిక్ అనేది వర్కౌట్ అవుతుంది. ఓకేనా? సో 88th క్వశ్చన్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది 2 టైమ్స్ నేను చూసాను ఈ బిట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్టల్ లైన్ ఇన్ ద వరల్డ్ అంటే కెనడా. ఓకేనా? కెనడా అనేది గుర్తుపెట్టుకోండి. సో ద ఫ్లెక్సిబిలిటీ ఇన్ ప్లాంట్స్ ఈజ్ డ్యూ టు డాష్ టిష్యూ అంటున్నాడండి. ఇది యాక్చువల్గా ఫ్లెక్సిబిలిటీ అండి. ప్లాంట్స్లో ఉండే ఫ్లెక్సిబిలిటీకి ఒక టిష్యూ ఉంటుంది, దాన్ని కొలెన్కైమా అంటారు. ఓకేనా? ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. యాక్చువల్గా జైలం అనేది మనకి ఏంటంటే ప్లాంట్లో వాటర్ని వాటర్ని పంప్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక మొక్కలో వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేసేది ఏదైనా టిష్యూ ఉందంటే జైలం అండి. అలాగే ఫ్లోయిమ్ ఏం చేస్తుందంటే ఫుడ్ అండి. ఫుడ్ అంటే షుగర్స్ మాట. ఇలాంటివి ఏవైనా ఫుడ్ని ఏదైనా సరే ట్రాన్స్పోర్ట్ చేసేది ఎవరైనా ఉన్నారు అంటే అది ఫ్లోయిమ్ అండి. ఓకేనా? ఒకవేళ హార్డ్గా బార్క్ టైప్లో ఉంటే దాన్ని స్క్రిలెన్కైమా అంటారు. ఓకేనా? సో మళ్ళీ ఇక్కడ బయాలజీ క్వశ్చన్ రావడం జరిగింది. 97th క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఇన్ విచ్ పార్ట్ ఆఫ్ ఏ ప్లాంట్ బాడీ డెవలప్స్ ఇంటూ ఏ న్యూ ఇండివిజువల్ ఈజ్ కాల్డ్ అంటున్నాడు. వెజిటేటివ్ ప్రొపగేషన్ అండి. ఓకేనా? ఒక ప్రొడక్షన్లో ఏంటంటే ఒక పార్ట్ ఆఫ్ ది ప్లాంట్ మనం కట్ చేస్తే దాని నుంచి మళ్ళీ ఒక కొత్త ఇండివిజువల్ వస్తుందన్నమాట. దీన్నే వెజిటేటివ్ ప్రొపగేషన్ అంటారు. సో ఇక్కడ క్వశ్చన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్, రీజనింగ్ క్వశ్చన్స్ నేను స్కిప్ చేస్తున్నానండి. ఎందుకంటే మళ్ళీ మీరు ఏదో అనుకుంటారు పేపర్లు ఏమి ఉన్నాయని. సో అలాగే నేను కొన్ని క్వశ్చన్స్ అయితే నేను స్కిప్ చేశాను, హిందీలో ఉన్నవి కూడా. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు, అందుకే మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్ అని అడుగుతున్నాడు. ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతాడు. సి ఇచ్చాడు, డి ఇచ్చాడు, ఈ ఇవ్వలేదు బట్ ఎఫ్ ఇచ్చాడు. తర్వాత ఈఎఫ్, జి ఇవ్వలేదు, హెచ్ ఇవ్వలేదు, ఐ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఒకటి వదిలేసాడు, ఇక్కడ 2 వదిలేసాడు. అంటే నెక్స్ట్ 3 వదిలేస్తాడని కదా. అంటే ఐ, జే, కే, ఎల్, ఎం. సో ఎం లెటర్ రావాలి. సో ఎం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి చూడండి 99th క్వశ్చన్కి వచ్చేసాం మనం. ఏం అడుగుతున్నాడు ఇక్కడ? 2 ఇన్లెట్ పైప్స్ ఏ అండ్ బి కెన్ ఫిల్ అన్ ఎంటీ సిస్టర్న్ ఇన్ 22 and 33 hours రెస్పెక్టివ్లీ. దే వర్ ఓపెన్డ్ ఎట్ ద సేమ్ టైమ్ బట్ పైప్ ఏ హ్యాడ్ టు బి క్లోజ్డ్ 3 hours బిఫోర్ ద సిస్టర్న్ వాస్ ఫుల్. హౌ మెనీ అవర్స్ ఇన్ టోటల్ డిడ్ ఇట్ టేక్ ద 2 pipes టు ఫిల్ ద సిస్టర్న్ అంటున్నాడు. సో ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే ఎన్ని ఏ అండ్ బి ఇచ్చాడండి. సో ఫైనల్గా వాళ్ళు ఏంటంటే 2 కూడా ఒక సిస్టర్ని ఎంత ఇమిటేట్ చేయాలో వాళ్ళు వాల్యూ ఇచ్చారు. అంటే ఏ అనేది 22 hours పడుతుంది, అలాగే బీకి ఎన్ని అవర్స్ పడుతుంది? 33. సో వీళ్ళిద్దరికీ మనం ఈక్వల్గా అంటే ఎల్సిఎం చేస్తే మనకి టోటల్ వర్క్ వస్తుంది అన్నమాట. 22కి 33కి ఎల్సిఎం డైరెక్ట్గా చెప్పొచ్చు 66 అని. ఓకే, 22 3s are అంతే కదా. 22 కావాలంటే ఇక్కడ రాస్తాను చూడండి. 22 3s are 33 2s are. అంటే టోటల్ ఎఫిషియన్సీ ఎంత వచ్చిందండి? ఇది టోటల్ వర్క్. ఓకే, ఇక్కడ వచ్చేది ఏంటి? టోటల్ ఎఫిషియన్సీ. ఇది ఎఫిషియన్సీ అన్నమాట వాళ్ళు చేయగలిగేది. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే దేవర్ ఓపెన్ ఎట్ ద సేమ్ టైం ఓపెన్ చేశారు, కానీ పైప్ ఏ అనేది మాత్రం 3 గంటల ముందే దాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగిందంట. అయితే సిస్టమ్ ఫుల్ అయ్యే ముందు. అయితే అలా కాకుండా హౌ మెనీ అవర్స్ ఇన్ టోటల్ డిడ్ ఇట్ టేక్ టు 2 pipes ద ఫిల్ ద సిస్టర్న్. అలాగే ఇద్దరు కలిసి పని చేస్తే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు సిస్టర్న్ ఏ అనేవాడు 3 parts. ఎన్ని గంటల ముందు వాడు క్లోజ్ చేస్తున్నాడు? 3 hours బిఫోర్ క్లోజ్ చేస్తున్నాడు. 3 hours ముందు క్లోజ్ చేస్తున్నాడు. అంటే మొత్తం ఏంటి? 9 hours. ఇప్పుడు ఈ 9 hours ఇందులో మనం కలిపి చూస్తే మనకి ఎంత వస్తుంది? 75. అంటే టోటల్గా వాడు కానీ అక్కడ చేస్తే 75 hours వస్తాయి. అంటే 75 డివైడెడ్ బై 5 ఇద్దరు కలిసి 5 కదా. సో 5 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 15 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది అండి ఇవాళటి వీడియో. సో చాలా రోజుల తర్వాత వీడియో అనేది చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం ఒక ఫుల్ పేపర్లో ఉండే మ్యాథమెటిక్ క్వశ్చన్స్, అలాగే కొన్ని ఇంపార్టెంట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్, కొన్ని రీజనింగ్ ట్రిక్స్ అనేవి మనం చూడడం జరిగింది. సో అయితే నెక్స్ట్ పేపర్లో మళ్ళీ కలుద్దామండి. ఈ పేపర్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు మెసేజ్ చేసినా. సో నేను కాకపోయినా ఎవరైనా రియాక్ట్ అవుతారు టెలిగ్రామ్ గ్రూప్ అయితే. సో మీకు ప్రిపరేషన్ ఇది కాకుండా ఏమైనా సజెషన్ కావాలన్నా, లేదంటే ఏమైనా గైడెన్స్ కావాలన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో మనది చాలా చిన్న ఛానల్ అండి, కాబట్టి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తాను, ఎందుకంటే పెద్దగా నాకు కామెంట్లు ఏమి రావు కాబట్టి నేను ఫ్రీగా ఉంటాయి. ఎక్కువ కామెంట్స్ వచ్చి పోనీ నేను అంత బిజీ ఏమి అయిపోను కూడా. కాబట్టి మీరు ఫ్రీగా నాతో మాట్లాడచ్చు. యాజ్ ఏ ఫ్రెండ్లీగా అండి, నేను ఫ్రెండ్లీగానే చెప్తాను. సో దానికేం లేదు, నేను పెద్ద సారేం కాదు.
సో మీకు నాకు ఒకవేళ నాకు కూడా తెలియలేదు అనుకోండి మీరు అడిగింది, సో నేను తెలుసుకొని చెప్తానమాట. ఓకేనా? సో ఆ విధంగా మనం ఏంటంటే కలిసి చదవండి. సో కంబైన్ స్టడీస్ చేయండి. సో అందరితో డిస్కస్ చేసుకోండి. సో ఆ విధంగా ఇంకా మీరు నాలెడ్జ్ని గెయిన్ అయితే చేసుకోవడం జరుగుతుంది. సో టైం అయితే వేస్ట్ చేయొద్దు. 24 గంటలు ఒకదాని కోసం ఆలోచించండి. మరి వేరే దానికోసం ఏం ఆలోచించొద్దు. మోటివేషన్లో ఇవ్వడం నాకు రాదు, బట్ మంచిని అయితే చెప్పాలని నేను అనుకుంటాను ఎప్పుడు కూడా. సో అది మీ ప్రిపరేషన్ అయితే బాగుండాలని కోరుకుంటున్నానండి. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.